సో ఈ రోజు అంటే మీలాగా ఇంకొక అతను వచ్చి వీడియోస్ తీశారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర. మీరెందుకు రాలేకపోయారండి? మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా. కుంభమేళ జరుగుతుంది కదండి. కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్లో డైలీ అభిషేకాలు జరగాలి. అభిషేకాలు చేయాలి. నేను అభిషేకాలు అనేది కాదు, ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి. మీకు 7వ తారీఖు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం ప్రశ్నలు అడగాలో ఆ రోజు అడిగారు కదా. ఇంకా అడిగి ఉంటే నేను చెప్పేవాడిని కదా. మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇచ్చాను కదా, క్లియర్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకా మిమ్మల్ని అడగమన్నాను నేను. మీరు అందరితో అంటే మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని? మీరు అడగాలి కదా. ఇంకా నేను వచ్చిన రోజు మీరు ఎంత టైం ఏం తీసుకొని అడిగి మీరు ఒక గాయం చూపెట్టమంటేనే నేను నా డ్రెస్ క్లీన్ చేసుకొని చూపించాలని క్వశ్చన్ చేశారు మా రిపోర్టర్ని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం రిపోర్టర్లు చేసే సో మీరు ఒక గాయం ఉంది, ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో. ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఆన్సర్ ఎలా ఉంది? నేను అక్కడ ఏమన్నా క్లీన్ చేసుకొని చూపించాలా అని అంటే అది కరెక్ట్ కాదు కదా. కనపడకపోవచ్చు. దాన్ని ఏమన్నానంటే అది తీసేస్తే మంగళూరు నుంచి తీసేస్తే కనిపిస్తుంది. మీరు ముందుగానే మీడియాకి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ తీసుకురావాలి కదా. రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను. మీరు చూస్తామన్నారు. మీరు డైరెక్టరా అండి కథలు రాసుకోవడానికి? మీరు డైరెక్టరా అండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి? నేను డైరెక్టర్ కాదు. ఆ రోజు నాకు గుర్తొచ్చి నేను పేపర్ మీద రాసుకున్నా. శ్రీనివాస్ గారు ఒక ఫేకు, వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీరు స్వామీజీనే కాదు. నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చాను. మీరు ఫేక్ కాకుండా 100% ప్రెస్ మీట్లో మీరు అటెండ్ కావాలి కదా. మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాను. ఇంకా అడగండి. జవాబు నేను కూడా చెప్తానండి. గట్టిగా ప్రిపేర్ అయితే నేను కూడా జవాబులు ఇవ్వగలుగుతా. చెప్పండి, నేను చెప్తాను సమాధానం అని చెప్పాను. ఇప్పుడు నేను రోడ్డు మీద లాగడానికి వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు. రైట్. అయితే శ్రీనివాస్ గారు ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము, దేవాలయాలు హిందూ ధర్మం మండగలిసిపోతుంది, అందరూ కూడా వేరే ఒక రిలీజన్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు చెప్పాను కదా మేడం. ఏం చెప్పారు? ఇప్పుడు మాటతో కాదు, ఆ రోజు అన్నారు కదా మీరు ఒక ప్రూఫ్ తీసుకొని. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు చెప్పండి. చెప్పేదేనండి. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు నేను చెప్తా. ఆ కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది, నేను కూడా గత